మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన గుట్టె మహేష్ యువ రైతు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడండి. ప్రజెంట్ ఇప్పుడు మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఒకసారి మనం అడుగుదాం అసలు ఏమైంది, ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటని చెప్పేసి మనం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనతో మహేష్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ చెల్లె. ఇప్పుడు మన మహేష్ అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అని చెప్పేసి మాకు ఒక్కసారి వాళ్ళని అడుగుదాము. చాలా బాధలో ఉన్నారు. అసలు వీళ్ళ పరిస్థితి చూస్తే కూడా చాలా దారుణంగా ఉందండి. ఉండడానికి ఒక ఇల్లు మాత్రమే ఉంది, ఎలాంటి ఆధారం కూడా లేదు. ఆ ఉన్న భూమి కూడా వీళ్ళ పొన్న లేదు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అసలు ఏం జరిగింది అనేది ముందుగా మనం ఒకసారి వాళ్ళని అడుగుదాం. హలో అమ్మా. అమ్మా బాధపడకండి. అమ్మా నా బోటికి అమ్మా కట్లచ్చి చచ్చిపోయిండు. 10 గుంటల భూమి ఉన్నది. ఆ 10 గుంటల కరెంటు లేదు, ఏది లేదు. 6 సంవత్సరాలు ఇద్దరు వేరు అచ్చిరు మునిగాచిరు బాజరు పని లేదని కరీంనగర్ పోయిండు. కరీంనగర్ పోయి వచ్చిండు. వచ్చి మంచిగానే మాట్లాడిండు, అన్ని చేసిండు. గతం ఇంటికి పోయిండు. వేస్తారని నాడు వచ్చిండు, పని చేస్తాను పోయిండు. పోయిండు సోమవారం నాడు పోయిండు. గంతే పని వచ్చిండు. మంచిగానే ఉన్నాడు. గతము ఆయన ఇంటెనక ఊరి పెట్టుకున్నాడు. గంతే ఇంటెనుక ఉన్నది. గంతే లేచి మై అనటలకు మైలేడేదో తలుపులు వాళ్ళకు కొట్టిరు. పాంచను ఇట్లా మేము అది ఇంటెనక టైం తెలియ బేస్తారన్నారు. బేస్తారం నాడు వచ్చిండు. మంచిగానే ఉన్నాడు. మంచిగానే నా విడుతుండు. మచ్చలేమి పెట్టుకున్నాడు. అక్కడ పని లేదట. లేకపోతే లేపట్టి ఏదన్నా కైకిలే నేను కైకిలే పోతా. మంచాను విన్నమా కైకిలి 10 గుంటల భూమి ఉంటే మా పట్ట కాలేదు. కరెంటు లేదు, ఏది లేదు. ఒక్క ఇల్లు ఉన్నది. గంతే బాంచను ఏమి లేదు. ఇద్దరు అన్నదమ్ములు వేరు మునిగచ్చారు. బాంచాను మునిగచ్చాను కొన్నాం. కానీ ఎప్పుడు వచ్చిండమ్మా? 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు అవుతుందా? 6 నెలలు 6 సంవత్సరాలు అవుతుందా? అచ్చి నుంచి కర్మాయిల్లో లేబర్ పని చేస్తాను. అటు ఇటు లేబర్ పని చేసుకుంటా ఇటు పోతే అక్కడ ఎక్కడ దొరుకుతాయి. మేము కూడా అదే పని చేస్తాం. నేను కూడా బయటకు పోయేస్తున్నాను. ఇటు అటు చేసుకుంటా. ఎవరి బతుకు వాడి పని చేయలేదు కదా. ఉద్దేశం కొద్ది సరే వాడి పని వాడికి మా తమ్ముడు కాబట్టి వాడి పని వాడి నా పని అది చేయలేదు. బాబు రీసెంట్ గా మా బాబు కూడా కరోనా వచ్చింది. ఆ టైంలో చనిపోయాడు. వచ్చేసి మంత్ తర్వాత మళ్ళీ బయటగా హాస్పిటల్ చూసి అంతా అయిపోయింది. చూసి అంతా అయిపోయిన తర్వాత మా బాబు కూడా మంచిగా ఉన్నాడు. 1 year దాకా మంచిగా ఉన్నాడు. ఇంట్లో ఉన్నాడు. తర్వాత వానికి ఏమైందో అని చనిపోయాడు. చనిపోతే ఇప్పుడు తమ్ముడు మళ్ళీ సంవత్సరం డిఫరెంట్. వానికి మా బాబుకు సంవత్సరం డిఫరెంట్. వానికి తిరిగి రాడు. ఓకే అట్లా లేడు. వాడు వర్క్ పోతున్నా ఏం పోతున్నా వాడి పని చేసుకుని వాడి పని నా పని లేదు. ఎదురు మొత్తం అందరూ అంతే. పోతుండే పోతుండే పని ఉన్నప్పుడు చేసుకుంటే వాడి పని వానికి నా పని నాకు. నేను ప్లంబర్ చేస్తాను. వాడు నాకు నేను ప్లంబర్ చేస్తాను. ప్లంబర్ పని ఇక్కడ వెమ్మల్లా చేస్తున్నాను. చేసుకుంటా వస్తున్నా. ఇప్పుడు చేస్తున్నాను. ఇక బాబు చనిపోయింది కాబట్టి నేను ఇంటికి ఉంటున్నా. వాడు పని చేస్తున్నాడు. రీసెంట్ గా మాకు ఏం పని కాబట్టి ఓటు నాట్లు ఉంటుంది. ఈ టైంలో ఈ వాళ్ళ గుంజుడు నాట్లు ఊరు లేకుడు ఏదో కరువు పని ఉంటుంది. కరువు పని కోసం ఇటు మళ్ళీ ఊరు లేకుడు నాట్లు అటు పోదు. ఏమన్నా చెప్పిండా అంటే చనిపోయే ముందు అందరితో బాగానే మాట్లాడి మొత్తం డిసైడ్ మాట్లాడి మొత్తం ఫ్రీ ఉన్నాడు. మాట్లాడి చూసుకుంటా మొత్తం మాట్లాడుకుంటా మొత్తం చూసుకుంటా ఉన్నాడు. ఇటు అటు అనుకుంటా తిరుగుంటా. రేపు పెళ్లి మా తమ్ముడి పెళ్లి నిన్న రీసెంట్ గా మా చిన్నబాబు కొడుకు పెళ్లి పోదామని వచ్చిండు అన్నట్టు. వచ్చిండు కర్మూరి వచ్చినట్టు. అందరితో ఇంటి దగ్గర అయితే అందరితో బాగానే ఉన్నాడు. ఊరు కాదు ఇక్కడ మొత్తం కోనరావుపేటలో మొత్తం వాడు నేను తెలియదు కానీ వాడు ఫ్రీ. వాడు ఏ టైం అయినా ఏది రాసిపోయాడు. పని కానీ ఓడి కానీ పత్రం సప్పుడు పోతాడు, తింటాడు, సప్పుడు పోతాడు. ఏ డోర్ కొట్టినా కానీ ఓపెన్ మై నువ్వారా అంటుంటారు తప్ప వాడు
నేను పెద్దోన్ని తమ్ముడు చెల్లె ముగ్గురికి ఇంకా పెళ్లి లేదు. అంతే నేను ఆల్రెడీ 3 లక్షలు నేను పెట్టిన నా డీసెంట్ గా పెట్టిన వానికి పెట్టిన నేను బయటకు పోయినా వాడిని తీసుకున్నా ఇద్దరం పోయినాం నేను తీసుకున్నా వానికి పైసలు నేను పెట్టినా మళ్ళీ నేను వచ్చిన అన్న నువ్వు ఉండే నేను బయటకు వెళ్తా నేను ఇంటికి వచ్చిన ఇచ్చిన వచ్చి వాడు పని చేయలేదు మళ్ళీ వచ్చిండు వచ్చేవారు నాకు దుబాయ్ వర్క్ చేయలేదు ఇక వచ్చిన తర్వాత వాళ్ళకి ఇట్లా అయింది రా అని వచ్చేవాడు వచ్చేవారు డబ్బులు కట్టాలి కదా విజా పెట్టిన పైసలు మీరు మీ బ్రదర్ తీసుకున్నారు అప్పుడు 80 పెట్టినాను విజాకి 80 అక్కడ కట్టి తీసుకున్నా మా బాబాయ్ ఫస్ట్ టైం తీసుకున్నాడు నన్ను ఫస్ట్ టైం తీసుకున్నాడు నేను బాబాయ్ 8కి వచ్చాడు నేను అన్నా కాబట్టి మా తప్పుడు నేను తీసుకున్నా తీసుకున్న తాపకు పెట్టకపోతే ఇంత వచ్చి తీసుకున్నా 2 సార్లు వచ్చిండు మళ్ళీ పోయాడు మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకున్నా ఇట్లా డీసెంట్ గా ఇట్లా ఏంటంటే నాకు నచ్చడంటే సరే నీకు నచ్చ కంపెనీ అంటే వానంత కంపెనీ లేదు మంచి కంపెనీ. మీరిద్దరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ దుబాయ్ లో? నేనా ఇద్దరు మీ బ్రదర్ ఉండి మీరు? మా తమ్ముడు ఒక వీసా అయిపోయింది 2 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉంటది నేను ఫస్ట్ వెళ్ళొచ్చిన ఆల్రెడీ నేను వెళ్ళొచ్చిన అన్నాడు కరెంట్ టైం వచ్చింది కంపెనీ వీసా లేదు పని లేదు ఏం లేదు వెళ్ళిపోయి అంతా ప్యాక్ చేస్తే నేను మళ్ళీ అప్పు చేసుకొని 5,000 రూపాయలు కార్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ క్వారంటైన్ అంటారు క్వారంటైన్ ఏమంటారు క్వారంటైన్ ఆ టైంలో 12 రోజులు రోజుకు 1,000 రూపాయలు కట్టి తీసుకొచ్చి మనకి ఏం లేదని వేసుకొని తీసుకొచ్చిన అప్పటి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత లేబర్ పని చేసుకుంటున్నాడు. దేశం పోయిండు ఎయిర్పోర్ట్ లో పోయినాక గతం ఏమో పాస్పోర్ట్ కొట్టేసి నన్ను రాయితే వచ్చిండు ఇక మళ్ళీ పోలేదు ఇక చిన్నోడు వాడిని బాధ ఎక్కినట్టు ఎక్కి అంత మసిగా అయిపోయినట్టు అన్నారు ఎయిర్పోర్ట్ లో అయితే పాస్పోర్ట్ కొట్టేసారు సపరేట్గా మరొచ్చారు కర్ణాల మంది అంటే మా మాటలకి ఇట్లా అద్దు ఏదైనా వేసుకొని బతుకుదామని వచ్చిర్రు ఇంట్లో ఇక ఇటేమున్నారు ఇక విన్నవా అన్ని చత్తమన్నారు కర్ణాలని విన్నవా ఇంక ఎయిర్పోర్ట్ లకి ఇంతగానో ఇట్లా బాగా పని లేకపోయానని. ఇప్పుడు పొలం అంటే మీకు మీ పేరు మీద లేదా? మీ పొలం 10 గుంటలు ఎవరి పేరు మీద ఉన్నది? మా తాతల పోలే మా తాతలు 5 మా తాతలతో మా బాలు రాలేదు ఇక అంతా మాకు ఉమ్మడి కుటుంబం అన్నట్టు ఇక అప్పుడు మనం ఎవరు చేసుకున్నా కానీ కరెంట్ లేదు బావి లేదు ఆ 9 గుంటలు ఉన్నది అత్తిదే బీడు. అమ్మ నాకు ఉన్నది 10 గుంటలు ఉన్నది నేను ఎట్లా పండించుకుంటున్నా పొలం లేదు అని ఉన్నది ఇప్పుడు వేసిన ఉన్నది 10 గుంటలు నాకు అంతే. తను చనిపోవడానికి అయితే అప్పులే కారణం అంటారు. అప్పులే. ఇక్కడ చూస్తున్నాము మహేష్ వాళ్ళకైతే ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉంది, ఒక 10 గుంటల జాగ ఉందట. ఆ 10 గుంటల జాగ కూడా వీళ్ళ పేరు మీద లేదంట, అది పొత్తుల మీద ఉంది, ఇంకా వీళ్ళ పేరు మీద రాలేదు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారండి. సో చూడొచ్చు ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉంది. ఇది అనుకుంటా వాడు లేకపోతే ఎలా వాడుకుంటాడు వాడు సపరేట్ రూమ్ సెపరేట్ గా వాడుకుంటాడు వాడి ఇష్టం అయ్యా ఇక్కడ ఏం పడుకుంటాడు అక్కడ అయ్యో వాడి ఇష్టం మేము తిని పడుకుంటే ఇటు పడడం కూడా అని నచ్చుతుంది ఇట్లా పట్టాడు ఒకసారి టీవీ పడుకుంటాడు టీవీ చూసుకుంటా తను వాంతా 12, 9, 12 అయింది 11 అయింది వాడే చేసిండు చేసిన తర్వాత వాడే చేసిండు 11, 12 అవుతుంది టీవీ చూస్తున్నాడు ఆల్రెడీ చూసిన తర్వాత ఏమైందిరా పడుకోవాలని పొద్దున పెళ్ళికోవాలంటే ఆ పోతుంది అన్న అన్నాడు మా సరదీరా పోతుంది మరి పండుకోరా నాకు కోపం వచ్చింది టైం ఎంత చూసిన 12 అయింది చూడు ఒకసారి చూసిండు టీవీ సౌండ్ తక్కువ చేతి దగ్గర జరుపుకున్నాడు టీవీ దగ్గరకి జరుపుకొని మొత్తం రేజింగ్ పెట్టుకున్నాడు ఇక రేజింగ్ వస్తాయి కదా పెట్టుకున్నాడు పడుకుంది అన్నాడు వచ్చిన అంతా పడుకుంటే మళ్ళీ టీవీ బంద్ అరే సౌండ్ వస్తుంది అంటే టీవీ బంద్ చేసి పడుకోండి మళ్ళీ ఏ టైం పడుకున్నా బస్ ఈ డోర్ తీసుకున్నాడు ఇక మొత్తం ఆల్రెడీ 12 గంటలాగా మేము తెలుస్తున్నాం. వానికి ఏమనిపించింది ఏమైనా ఎవరు ఫోన్ చేస్తుండో వానికి నాకు బయటకు వచ్చిండు ఇప్పుడు ఇంకా లేడు ఇక్కడ లేడు కదా కరీంనగర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు 4 రోజుల నుంచి అది లేదు కాబట్టి ప్రెసిడెంట్ నాకు తెలుస్తుంది నేను ఉంటే మరి మాట్లాడవచ్చు కదా. కరీంనగర్ నుంచి వచ్చిన తర్వాత మరి ఏమైందిరా మరి అని మీరు అడగలేరా? మరి ఎందుకు వచ్చినావు, మరి పని లేదా, మరి ఎందుకు వచ్చినావు అని చెప్పేసి మీరు అడగలేరా? నేను అడిగినా అది కూడా అమ్మాయి ఏంద్రా ఏం సార్ టైం వచ్చినా అన్న రేపు పొద్దున పోతుంది రేపు పెళ్ళి కదా అన్న నాకు వాళ్ళకి ఇక్కడ బస్ పెట్టినట్టు మా తమ్ముడికి గురించి మా చిన్నప్పుడికి పెళ్ళి నేను అన్న చెప్పాలి పోయినా పోయి వచ్చిన అచ్చా కూర
కమ్మగా వస్తుంది కూర చూసేవారు చూసేవారు కుమ్మగా వస్తుంది వాసన వాడు వంట చేస్తుండు చేసిండు తిన్నా వాడే తిన్నాడు ఫస్ట్ తిన్నాక తర్వాత మా చెల్లినది తర్వాత నేను తిన్నా తర్వాత మామూలు హాస్టల్ 10:30 తిన్నది తిన్నాక అందరికి అయిపోయింది కదా క్లోజ్ అయిపోయింది అన్న సపరేట్ ఊరుకోవడం సబ్ నేను ఇక్కడ బెడ్ వేసుకుని వాడు సాఫ్ వేసుకున్నాడు వాళ్ళ బెడ్ దొంగ వేసుకున్నాడు చెద్దరు వేసుకున్నాడు అచ్చుని గాలిపత్తాన్ని బెడ్షీట్ కప్పుకున్నాడు కప్పుకున్న తర్వాత అంతా ఇట్లా పడుకున్నాడు ఆ డెప్యులేషన్ నాకు తెలియదు ఇక నేను ఆల్రెడీ పడుకున్నాను ఇక నాకు తెలియదు నేను పడుకున్నా ఆల్రెడీ పడేందుకు ఆల్రెడీ తెలియదు నాకు వాళ్ళు ఏం బాధ వాళ్ళు ఎవరికి ఫోన్ చేసారు ఏం కదా నాకు అర్థమవుతలేదు వాడు ఇక దేవుడు అందరూ ఇక్కడే పడుకుంటారంట అసలు చూడొచ్చు. కానీ నైట్ టైంలో 12 తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళ అన్నగారు కూడా అంటున్నారు. సో లోపలికి వెళ్దాం, మనం ఒకసారి చూద్దాము తను అక్కడ ఉరేసుకున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. ఒకసారి మనం వెళ్ళి చూద్దాం రండి. చూడండి తను ఇక్కడైతే ఉరేసుకున్నాడంట. తను ఇదే రూమ్ లో పడుకుంటాడంట. ఒక్కొక్కసారి ఇదే రూమ్ లో, ఒక్కసారి అక్కడ హాల్ రూమ్ లో అయితే తను పడుకుంటాడంట. ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ పడుకుంటాడంట. తను ఇక్కడ ఈ మంచంలో పడుకుంటా అని చెప్పేసి ఇక్కడికి వచ్చిండట. కానీ ఏం జరిగిందో తెలియదు. వాళ్ళ చుట్టాలది పెళ్లి ఉందని చెప్పేసి వచ్చిండంట. కానీ అందరితో వచ్చిన తర్వాత కూడా అందరితో బాగానే ఉన్నాడంట. తనే కూడా వంట కూడా చేసిండంట. అందరు కలిసి తిన్నారంట. బాగానే అందరితో కలిసిమెలిసి ఉన్నాడంట. హ్యాపీగానే ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ అన్నగారు కూడా మనతో చెప్పడం అయితే జరిగింది. కానీ రాత్రి అందరు పడుకున్న టైంలో ఇక్కడైతే తను ఉరివేసుకున్నాడంట. ఒకసారి చూడొచ్చు. ఇక్కడే వేసుకున్నారు. ఇదే కిచెన్ అదేంది ఇది ఈ ప్లేస్ కిచెన్ ప్లేస్. మేము అటు బెడ్రూమ్ అది దేవుడు ఇటు హాలు అటు బయట మేము ఏం చేస్తాం అట్లా. మీతో ఏమైనా చెప్పిండా అమ్మ? అంటే తను ఏమైనా బాధలో ఉన్నాను, ఇబ్బంది అవుతుందని ఏం చెప్పాను? నేను పత్తిగల పోయినా, పత్తిగల పోయి వచ్చేటాక ఆయన టీవీ కడ కూర్చున్నా. నేను సొరకాయ అంటుకున్నాను, సొరకాయ అంతా తినాడు. నా బిడ్డ మార్కెట్కి పోయింది, కూరగాయలు ఇచ్చింది. నన్ను చిక్కుడుగాయలు ఇచ్చిండట, టమాటాలు కోసుకున్నాడు, ఉల్లిగడ్డ కోసిండు, మంచిగా నూనెలు ఫ్రై చేసుకున్నాడు, తిన్నాడు. మళ్ళా బుజ్జావని పాలు పోయమన్నాడట, పోసిండు. నేను ఆయన కూర్చున్నా. ఇక మంచిగా ఉన్నాం కదా మేమందరం. ఇక రేపు పెళ్లి పోతాము, ఇక 2 మోపుల గడ్డి తెస్తా అన్నాడు. అన్ని మంచిగా మాట్లాడాడు. సరే పోదురు, నేను ఉంటా బిడ్డ, మీరు ముగ్గురు పోనంటే సరే అమ్మాయి చెప్పలేవు కదా నాయన ఇంత నవ్వుకుంటా అన్న. బూట్లు లేవా నాకు, అవి వేసుకొని పోతా, దమన ఉండమంటే ఉండన్నా అమ్మ అన్నాడు. ఉండి బిడ్డలు పరాయోళ్ళ మొన్ననే రమ్మన్నాడు కాదు బిడ్డ నిన్ను సన్ని పో ఉండన్న. ఇక గివ్వే ముచ్చట్లు మేడము, ఒక్క ముచ్చ మంచిగా గంట సేపు నవ్వుకుంటూనే ఉన్నాం అందరం మేము. విన్నావా తిని పట్టుకొని చట్టి నచ్చింది మేడం. ఏమన్నా తీసుకొని చట్టి నచ్చింది అట్టుగానే. విన్నావా ఇక అట్లా మాట నవ్వుతూ నక్క మేము నక్క పట్టి మా భాష అన్నట్టు. బయట పోతే నాకు అక్కడ పని దొరకలేదు. ఈ అప్పుడు బాధ అన్నట్టు వాడు చెప్పలేక అది ఎంత బాగా కానీ కాలేజీ చేయాలి కానీ హాస్పిటల్ పోయి మనం చేసుకొని ఇట్లా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కానీ పానం ఇప్పుడు దానికి ఏం చేయాలి? బస్సు పెట్టిరు మా ఊళ్ళు. ఇక పోదామని అన్ని మంచిగా మాట్లాడింది మేడం. ఏందమ్మా ఏది లేదు. ఇక అన్ని లోపల ఏం పెట్టుకొని వచ్చిండు. కర్నూలుకి వెళ్ళి సోమాన్ని వేయిండు. మళ్ళీసారి వేయిండి పని చేసిండు. వచ్చినకు లేదన్నారు. ఏమో ఈ బాకీ నాలుగు చెప్తే ధరించేటట్టు లేరు అన్నాడు. ఇంత గట్ల చేసుకుంటున్నాడు మేడం. బాధ్యను విన్నవా నీ ఒక్క ఇల్లు ఉన్నది గంతే. విన్నవా నేను కలవబోతా, పత్తి తవ్వబోతా, నాటే పోతా, ఒట్టి చెక్క పోదురు, అరి ముంద పోదురు. ఎదిగిన కొడుకులు ఉన్నారు. ఇంత కష్టం చేస్తే భక్తి అనుకున్నాం. దేవుడు గిట్లా చేసి నేను ఏం చేయాలి బాధ్యత? ఇప్పుడు రమ్మంటే వస్తాడా? నేను పోయిన వస్తాడా? నాకు కూడా వస్తాడా చెప్పు. మీ చెల్లు ఉన్నది, వాళ్ళిద్దరు ఉన్నారు. ఈయనకైనాక చేస్తా అనుకుంటే ఇదే బాకీ, ఇదే బాకీ, ఇదే బాకీ, ఇదే బాకీ. తేరు లేదు. మిత్తికి ఇవే అవుతున్నాయి. ఎవరు చెప్పుకోలేక చేయక నా కొడుకు గంతకాలం చేసుకున్నాడు మేడం. బాధ్యను ఇప్పుడు మనతో మాట్లాడడానికి మహేష్ వాళ్ళ బాబాయ్ గారు కూడా ఉన్నారు. ఒకసారి మనం వారిని కూడా అడుగు. నమస్తే అండి. నమస్తే. అయితే మాతోటి బాగానే ఉండేవాళ్ళు. ఈ కోనపేట లోకల్లో కూడా అందరితో కలుపుకలుగా ఉండేవాడు. అందరితో మంచిగానే ఉండేవాడు. గత కొద్ది రోజుల క్రితం వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు కూడా బయట గల్ఫ్ దేశం కూడా వెళ్ళారు. గల్ఫ్ లో వెయ్యి కూడా అప్పుడు అప్పులు చేసుకొని పోయారు. అక్కడి బాకీలు కూడా తీరలేదు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, ఇంటికాడనే ఉన్నారు. ఇంటికాడ కూడా వ్యవసాయ పనులు చేసుకుంటా ఉపాధి పొందుతూ ఇక్కడనే కాలం గడుపుకుంటూ వెల్లదిస్తారు. వీళ్ళు ఉపాధి పనికి కూడా పోకుండా పొలాలల్లో ఉడ్లు చెక్కడం, వరి గుంజడం ఇలాంటి పనులు చేస్తుండే అబ్బాయి. వీళ్ళు
6th మొన్న చనిపోయిన అబ్బాయి 6th దాకా చదువుకున్నాడు. ఇక అంత లోపలనే చదువు వీళ్ళకు కూలీ నాలి చేసుకుంటా బతికే పరిస్థితి వచ్చింది. ఇక స్కూల్కి వెళ్ళలేదు. వీళ్ళ అన్నయ్య కూడా 9th క్లాస్ ఏమో చదివిండు. అప్పుడు కూడా పెద్ద చదువు కూడా చదువుకోలేదు. ఈ ఆర్థిక స్తోమత లేక చదువులకు పంపించలేకపోయారు. ఇక గవర్నమెంట్ స్కూల్ ఎట్లుంటాయి చదువులు అంతంత మాత్రమే. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, ఆమె ఎంబీఏ దాకా చదివిపించారు. వీళ్లకు గల్ఫ్ పోయిన అప్పులు ప్లస్ ఇక్కడ ఉన్న అప్పులు కూలీ నాలి చేసుకుంటా బతికేటి అప్పులు తీరవన్న ఉద్దేశంతో వీళ్ళ ముగ్గురు కూడా పెళ్లిళ్ళు కాలేదు. వీళ్ళు అప్పుల బాధతోటి మనోవేదనతో గురై ఇక మొన్నటి దాకా కరీంనగర్ కూలి పని చేసుకుంటాను కరీంనగర్ వెళ్ళిండు. ఒక 1-2 నెలల నుంచి అటే ఉండి వచ్చిండు. మధ్యలో పని లేనప్పుడు ఇక్కడ ఏం పని లేనప్పుడు ఇక్కడ ఒడ్లు చెప్తుండే పొలాల పనులు అప్పుడు ఇటుండి మధ్యలో కరీంనగర్ వెళ్తుండే. కరీంనగర్ పనులు చేసుకుని అక్కడ ఏమైనా పనులు ఉంటే చేసుకుని లేకపోతే రిటర్న్ వచ్చి ఇక్కడ ఉంటుండే. అక్కడనే రూమ్ తీసుకుని అయితే మొన్న రీసెంట్ మొన్ననే వచ్చిండు, కోనరాపేట వచ్చిండు. ఇక మనసులో ఏం పెట్టుకున్నాడేమో. రాత్రి అందరు పండుకున్న తర్వాత 12-1 తర్వాత లాస్ట్ రూమ్ లోకి పోయిండు. అక్కడ రేకుల రూమ్ ఉంది. ఆ రేకుల రూమ్ కి ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. వీళ్ళు పొద్దున మహేష్ లేవు అంటే అక్కడ చూసే వరకు మహేష్ సైలెన్స్ అయ్యే వరకు వీళ్ళు డోర్ తీసుకొని పేరు లోపలికి పోయే వరకు ఉరి వేసుకొని ఉన్నాడు. పరిస్థితి గది ఇల్లు అదైతే దారుణంగా ఉంది. వీళ్ళ తాతలు అప్పుడు తాతల పొన్న వచ్చిన భూమి మనిషికి 1 ఎకరం వచ్చింది. వీళ్ళ బాపులు 4 వాళ్ళు మనిషికి 10 గుంటలు వచ్చింది. వాళ్ళ పొన్న కాలేదు. ఈ గవర్నమెంట్ చేయబట్టి వాళ్ళ పేరు మీద కూడా ఎక్కలేదు. ఈ రైతు బీమా అనేది ఉన్నది. కేసీఆర్ పెట్టిన రైతు బీమా వాళ్ళ పొన్న భూమి అయినట్టయితే వాళ్ళ ఫాదర్ కు ఒక 5 లక్షలు వస్తుండే. ఫాదరు 2 years బ్యాక్ చనిపోయాడు. ఆయనకు ఎక్కలేదు. ఆయన నుంచి వీళ్ళకు వీరసత్ వస్తుంది. వీళ్ళకు 5 లక్షలు వస్తుంది రైతు బీమా. ఇలా గవర్నమెంట్ తప్పిదాల వల్ల కూడా ఇలాంటి కుటుంబాలు ఎన్నో నష్టపోవాల్సి వస్తుంది. ఈ భూములు ఎవరి పన్ను ఉన్నాయో వాళ్లకు యథావిధిగా ఎక్కించినట్టయితే ఈ రైతు బీమా అనేది వర్తిస్తే ఒక 5 లక్షల నుంచి ఇలా ఒక కుటుంబానికి 10 లక్షలు వస్తుండే. మనిషి చనిపోతే 5 లక్షలు ఇస్తారు. దానికి నష్టపోయారు. వీళ్ళు ఆర్థిక పరిస్థితి దుర్భాగ్యంగా ఉన్నది. పెళ్లిళ్ళు కూడా లేవు. ఎవరికి కూడా పెళ్లి కాలే. ముగ్గురు పెళ్లి కాలే. ఆ మహేష్ అనే వ్యక్తి ఏం చేసిండంటే మనోవేదనకు గురై రాత్రికి రాత్రి చనిపోవడం జరిగింది. మరి ఇది గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి మరి ఇలాంటి పేద కుటుంబాలకు ఇంత దళితులు ఇందులో మళ్ళా దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తున్నారు. మరి ఇక్కడ కోనరాపేటలో మాత్రం ఎవరికి కూడా దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు చేసి ఏమి కూడా ఇవ్వలేకపోయింది. మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ కూడా ఆ కాంగ్రెస్ మరి ఇలాంటి పేద రైతులకు ఇలాంటి పేదలకు 3 ఎకరాల భూమో 4 ఎకరాల భూమో కొనిచ్చి వీళ్ళ జీవనోపాధికి సహాయపడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. సారు గిటోటి సంగతి మాము లేని వాళ్ళము. మేము మొత్తం పైకి చేసుకు తిరిగేటోళ్ళము. మాకేమి లేదు. ఆ 10 గుంటలు కూడా మా పొంటి లేదు. నా చేసుకున్న భర్తకు ఆయన చచ్చిపోయిన కథ నచ్చి ఏం లేదు. తిందామంటే మొత్తమే లేదు. 10 గుంటల భూమి కూడా నీళ్ళు లేవు, ఏది లేదు. కైలు చేసుకొని బతుకుతున్నాము. గన్నాడు వేయండు వచ్చిండు, మంచిగానే ఉన్నాడు. ఆయన తింటాకు పన్నట్టం అన్నాడు. మేము పన్నం నిలవేయడం సారు పోయటాక అచ్చట చూసాలకు ఊరు వేసుకున్నాడు. మేమేం అనలే చేయలేదు. మంచాను మేము లేని వాళ్ళము ఇట్లా ఏదో కైలు కొలు చేసుకొని బతుకుతామని మేము కొట్టగాను కట్టుకున్నాం. మంచిగా గంతే. మాది ఏం లేదు. మాకు ఒక్క ఇల్లు తప్పించి ఏది లేదు మాకు. బాధ్యత నిన్న ఏదన్నా సాయం చేయరు. మమ్మల్ని ఎట్లన్నా బతికింది. బాధ్యను కాలు మొక్కుతా. ఏమి తిందామన్నా తిండికి లేకుండా అయింది మా బతుకు. దేశాలు పోయి బాధ్యత అంతే. మాకు ఏదన్నా బాధ్యత ఏదన్నా మాకు ఆధారం పెట్టు. చూసారు కదండి, మహేష్ ఆ అప్పుల బాధతోనైతే చనిపోయిండు. తీవ్ర మనస్తాపానికైతే గురైండండి. తను ఒక కరీంనగర్ లో కూలీగా పనిచేసుకొని బ్రతుకుతాడట. అక్కడ పని ఉన్నప్పుడు అక్కడ పని చేసి, అక్కడ పని లేకపోతే ఇక్కడికి వచ్చి పొలం దగ్గరికి వెళ్ళడం గానీ, ఒడ్లు చెక్కడం గానీ, ఉపాధి కూలీకి కూడా తను వెళ్ళిండంట. 6వ తరగతి వరకు అయితే తను చదువుకున్నాడంట. ఏం జరిగిందేమో తెలియదు కానీ తీవ్ర మనస్తాపానికి గురైండు. దగ్గర ఒక 6-7 లక్షల వరకు అయితే అప్పు ఉంది. వచ్చిన తర్వాత కూడా మాతో అందరితోనే బాగానే ఉన్నాడు. ఇక్కడ మా చుట్టాలది పెళ్లి ఉండే, ఆ పెళ్లి కోసం అని చెప్పేసి వచ్చిండు. రాత్రి కూడా తనే వంట చేసిండు. మేమందరం కలిసి కూర్చొని తిన్నాము, మాట్లాడుకున్నాము. రాత్రి 12 గంటల వరకు కూడా అందరితో మాట్లాడాడు. తర్వాత 12 తర్వాత మేము అందరం పడుకున్నాము. తను ఎప్పుడైనా ఒకసారి ఇక్కడ పడుకుంటుండే హాల్ రూమ్ లో, లేకపోతే తను అక్కడ కిచెన్ రూమ్ లో పడుకుంటుండే. ఆ రూమ్ లో పడుకుంటా అని చెప్పేసి ఆ రూమ్ లోకి వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయిండు. ప్రొద్దున లేచి మేము చూసేసరికి కూడా తను విగత జీవిగా కనిపించాడు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్పడం అయితే జరిగిందండి. దగ్గర ఒక 6-7 లక్షల వరకు అయితే అప్పు ఉందట. 10 గుంటల జాగా ఉన్నా కూడా వీళ్ళ పేరు మీద లేదంట.
మాకు ఎలాంటి ఆధారం కూడా లేదు. ఉండడానికి ఒక ఇల్లు మాత్రమే ఉంది. మేము ఇద్దరం అన్నదమ్ములము, మాకు ఒక చెల్లె. ముగ్గురికి కూడా పెళ్లిళ్ళు కూడా కాలేవు. మా నాన్న కూడా 2 సంవత్సరాల క్రితం కూడా చనిపోయిండని చెప్పేసి వాళ్ళ అన్నయ్య గారు కూడా మనతో చెప్పడం అయితే జరిగిందండి. ఇదండి, వాళ్ళు కూడా ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయము కావాలి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఎలాంటి ఆధారం లేదు, బతుకుదెరువు కూడా లేదు. చేసుకుంటే కూలీ లేదంటే ఖాళీగా ఉండడమే అని చెప్పేసి అయితే వాళ్ళైతే మాట్లాడుతున్నారు. కనీసం ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా వాళ్ళైతే కోరుతున్నారండి. కెమెరామెన్ శివతో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.